ఫ్రెండ్స్, నేషనల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిపార్ట్మెంట్ నుంచి మనకి సైంటిఫిక్ అసిస్టెంట్ అనమాట 78 వేకెన్సీస్ కోసం ఒక మంచి నోటిఫికేషన్ అయితే ఇష్యూ చేయడం జరుగుతుంది. నాన్ గెజిటెడ్, నాన్ మినిస్టీరియల్, సైంటిఫిక్ అండ్ టెక్నికల్ పోస్టులు అనమాట. మన యూఆర్లో అయితే ఒక 13 దాకా ఉన్నాయి. అలాగే ఈడబ్ల్యూఎస్లో 20 ఉన్నాయి, ఎస్సీలో ఒక 16, ఎస్టీలో ఒక 3, ఓబీసీలో 20. దాదాపుగా అన్ని కేటగిరీస్లో మీకు అన్ని వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. ఇంకా మీ శాలరీ పర్టికులర్స్ సంబంధించి 35,000 రూపీస్ బేసిక్తో 1,12,000 రూపీస్ దాకా మీకు పే స్కేల్ అయితే లెవెల్ 6 ఆఫ్ 7th CPC ప్రకారం పర్మనెంట్ రెగ్యులర్ స్కేల్స్ అయితే అప్లికబుల్ అయితే అవుతాయి అనమాట. ఏజ్కి సంబంధించి 30 years అనమాట. ఇంకా కూడాను SC ST వాళ్ళకి 35, ఇంకా ఓబీసీ NCL వాళ్ళకి 33 దాకా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఒక చిన్న ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు, అది కూడా ఆబ్జెక్టివ్ టైప్ అనమాట. ఇంకా మనకి బ్రాంచెస్ వచ్చేసరికి కంప్యూటర్ సైన్స్కి సంబంధించి ఒక 19 దాకా ఉన్నాయన్నమాట. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఒక 16 దాకా ఉన్నాయి. అలాగే మన ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్లో ఒక 43 దాకా ఉన్నాయన్నమాట. టోటల్గా 78 అయితే ఉన్నాయన్నమాట. BE BTech లేదంటే MSc కనుక మీరు పూర్తి చేసి ఉంటే కనుక దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మనకి ఇక్కడ కొన్ని బ్రాంచెస్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. ఇక్కడ ఏదో ఒక బ్రాంచ్ లేదంటే కాంబినేషన్ ఆఫ్ ఆ యొక్క బ్రాంచెస్లో కనుక మీరు BE BTech లేదంటే MSc కనుక చేసి ఉంటే సరిపోతుంది అనమాట. ఎలక్ట్రానిక్స్ కానీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ కానీ, లేదంటే ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్స్ కానీ, కంప్యూటర్ సైన్స్ కానీ, కంప్యూటర్ అండ్ నెట్వర్క్ సెక్యూరిటీలో కానీ, సాఫ్ట్వేర్ సిస్టమ్స్లో కానీ, ఐటీలో కానీ, ఎలక్ట్రికల్లో కానీ, ఇన్ఫర్మాటిక్స్లో కానీ, వీటిలో ఏదో ఒకటి లేదంటే కాంబినేషన్ ఆఫ్ ఎనీ బ్రాంచెస్లో కనుక BE BTech MSc కనుక చేసింటే మీరు దానికి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, మనకి ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ వచ్చేసరికి అక్రాస్ ఇండియా అంటే పాన్ ఇండియాలో ఎక్కడైనా కూడా మీకు అవకాశం అయితే ఉంటుంది. మనకి హైదరాబాద్లో ఎగ్జామ్ అయితే రాసుకోవచ్చు అనమాట. మనకి పోస్టింగ్ కూడాను చెన్నై లేదంటే హైదరాబాద్ మనకి దగ్గరలో కూడా వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. బెంగళూరులో కూడా మనకి వీళ్ళకి ఆఫీసెస్ ఉన్నాయన్నమాట. అక్కడ మీరు పోస్టింగ్ అయితే వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. మనకి OMR బేస్డ్ ఒక టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. 120 క్వశ్చన్స్. అందులో కూడా మీకు మ్యాక్సిమం ఆ యొక్క టెక్నికల్ ఏరియా అంటే మీ సబ్జెక్ట్ నుంచి దాదాపుగా 65% క్వశ్చన్స్ ఉంటాయి. మిగతా 35 జనరల్ ఏరియా నుంచి అడగడం జరుగుతుంది అనమాట. తర్వాత మన నెగిటివ్ మార్కింగ్ అయితే ఉన్నది 1/4. ఇంకా సెలక్షన్ ప్రొసీజర్కి సంబంధించి ఇక బ్రాంచ్ వైజ్ అంటే ఇప్పుడు ఈసీకి, CS, ఐటీకి సంబంధించి సెపరేట్ లిస్టులు అయితే తయారు చేస్తారనమాట. వాటిల్లో మీకు వచ్చినటువంటి కట్ ఆఫ్ ఆధారంగా అయితే మిమ్మల్ని ఇంటర్వ్యూస్కి అయితే కాల్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇంకా అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ వచ్చేసరికి మనకి రేపు స్టార్ట్ అవుతుంది అనమాట. 17 February 2025 11:30 AM దానికోసం సెపరేట్ వీడియో అయితే అప్లికేషన్ ప్రాసెస్ కోసం మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. 18 March 2025 5:30 PM అయితే మనకి అయిపోతుంది. ఫ్రెండ్స్, ఇంకా అప్లికేషన్ ఫీజుకి సంబంధించి SC వాళ్ళకి, ST వాళ్ళకి, PWD క్యాండిడేట్స్కి, ఉమెన్ క్యాండిడేట్స్కి వీళ్ళెవ్వరికి ఫీజు లేదనమాట. ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ వాళ్ళలో కూడా UR, OBC, EWS ఒక 800 రూపీస్ పే చేస్తే సరిపోతుంది.